ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కూడి చేరి వచ్చిన మీ అందరికీ కూడా మా ప్రత్యేకమైన ప్రేమ వందనాలు. ఈ యొక్క నూతన సంవత్సరంలోకి వెళ్ళబోయే ముందు ఈ యొక్క 2024 సంవత్సరం అంతా కూడా మరి ప్రభువు బలిష్టమైన రెక్కల చాటున మనల్ని కాచి దాచి కాపాడారు. మరి నూతన సంవత్సరంలో అడుగు పెట్టబోతున్న మనకి ప్రభువు ఒక నూతన మందిరాన్ని ఇచ్చారు. నూతన మందిరంలో నూతన సంవత్సరంలో ఒక నూతనమైన హృదయాలతో మనందరము కూడా నూతన సంవత్సరంలో అడుగు పెట్టుదుముగాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఈనాటి వాక్య ధ్యానము కొరకై, ఈ సంవత్సరాంతపు ఉపదేశము కొరకై, సిద్ధపాటు కొరకై, నూతన సంవత్సరాన్ని ఎదుర్కోబోయే ముందు ప్రభువు వారు మనతో ఏం మాట్లాడబోతున్నారో త్వరగా మనం వినేసి దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. మరి ఈ సమయంలో ఈనాటి వాక్య ధ్యానము కొరకై పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 14 నుంచి 17 వచనాలు మనం చదువుకుందాం. నేను చదువుతాను, మీరు వినండి. నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులై ఉండుడని వ్రాయబడి ఉన్నది. కాగా మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక మిమ్మును పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండుడి. పక్షపాతము లేకుండా క్రియలను బట్టి ప్రతి వారిని తీర్పు తీర్చువాడు తండ్రి అని మీరాయనకు ప్రార్థన చేయుచున్నారు గనుక మీరు పరదేశులై ఉన్నంత కాలము భయముతో గడుపుడి. దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. మనలను పిలిచిన వారి యొక్క పిలుపు ఉద్దేశం ఏమిటి అనేది మనము గుర్తెరిగి ఈ నూతన సంవత్సరాన్ని మనం ఎదుర్కోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ పూర్వం మీకున్నటువంటి ఆశలను అనుసరించి ప్రవర్తింపగా, అదవుతుందండి. ఇంతకాలం కూడా మనం ఎలా బ్రతికాం, ఎలా ప్రవర్తించాం? ఆశలను అనుసరించి. ఏ ఆశలు? మనకుండిన ఆశలు. మనకున్న ఆశలు ఎలాంటి ఆశలు? నిజముగా యథార్థంగా ప్రభు సన్నిధిలో కనుక మనం మాట్లాడితే మనకున్న ఆశ దైవిక సంబంధమైనదా, పర సంబంధమైనదా, లోక సంబంధమైనదా, శరీర సంబంధమైనదా? ఏ సంబంధమైన ఆశ మనం కలిగి ఉన్నాం? దేవునికి స్తోత్రం. మీకుండిన ఆశలను అనుసరింపక మిమ్మును పిలిచిన వాడు పరిశుద్ధులై ఉన్న ప్రకారం మీరును పరిశుద్ధులుగా ఉండాలి. దేవునికి స్తోత్రం. దీన్ని ఇంకొకలాగా చెప్పనా? ఇంకొక మాటగా చెప్పనా అండి? ఇంకొక మాటగా చెప్పాలంటే ఈ సంవత్సరం 2024 సంవత్సరంలో మనకు తెలిసిన వాళ్ళు అనేక మంది ఈ దినమును, ఈ సమయమును, ఈ గడియను చూడలేక మరణించిన వారు ఉన్నారా లేదా? చనిపోయిన వారు ఉన్నారా లేదా? కొంతమంది అనారోగ్యంతో హాస్పిటల్స్లో ఉన్నారా లేదా? ఆయా బాధల్లో మంచాల మీద పడిపోయిన వారు ఉన్నారా లేదా? కానీ దేవుడు మనల్ని సజీవుల రెక్కల్లో ఉంచి ఆయన మందిరములో చక్కటి ఆరోగ్యముతో మనల్ని ఉంచాడు. దేనికి? దేనికి మనల్ని ఆయన ఒక చక్కని ఆరోగ్యాన్ని ఇచ్చి సంతోషకరంగా ఆయన సన్నిధిలో ఆనందించి ఆర్భాటముగా ఆరాధించడానికి, ఆయన నామాన్ని గణపరచడానికి, మహిమపరచడానికి మనకు అవకాశం ఇచ్చింది. దేనికి? దేనికంటే చెప్పనా? దేనికో చెప్పనా? సజీవ లెక్కల్లో నిన్ను నన్ను ఉంచింది. ఎందుకంటే పరిశుద్ధముగా జీవించడానికి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇంతకాలము కూడా మనం అందరము కూడా ఎలా జీవించామండి? మన ఇష్టం వచ్చినట్లుగా, మనకు ఆశ పుట్టినట్లుగా. మన ఆశ ఎంతసేపు శరీరాశ, నేత్రాశ, జీవపడంబం, లోకాశ, లోక సంబంధమైన విషయాల మీద కలిగి ఉన్నదే. అయితే ఈ యొక్క మనకుండిన ఆశలను అనుసరింపక పరిశుద్ధంగా మనము జీవించాలి అని ప్రభు వారు కోరుకుంటూ ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు వారు మనల్ని సజీవుల లెక్కల్లో ఉంచింది దేనికి? చెప్పాలమ్మా, దేనికమ్మా? ఆయన పరిశుద్ధుడు కనుక మనము కూడా
పరిశుద్ధంగా జీవించడానికి దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ 2024 సంవత్సరం నువ్వు ఎలా జీవించావు, నువ్వు ఎలా నడుచుకున్నావు, ఎలా ప్రవర్తించావు నీకు పూర్తిగా తెలుసా తెలియదండి? తెలుసు. నీవు ఏ విధంగా జీవించావో నీకు పూర్తిగా ఖచ్చితంగా యథార్థంగా తెలుసు. నీవు అనుకోవచ్చు, ఒకవేళ పాస్టర్ గారికి తెలియదు, పక్కన వాళ్ళకి తెలియదు, ఆ అక్కకి తెలియదు, ఈ చెల్లికి తెలియదు అని నువ్వు అనుకోవచ్చు. కానీ 2 కన్నులు మనల్ని ఎప్పుడు చూస్తూ ఉంటాయన్న సంగతి నీకు బాగా తెలుసు. ఆ 2 కన్నుల దృష్టికి నిన్ను నిరంతరము చూచుచున్న, కునుకక నిద్రించక చూచుచున్నటువంటి 2 కన్నులు, ఆ దృష్టికి, ఆ 2 కన్నుల దృష్టికి నీవు ఏ విధంగా ఉన్నావు, ఎలా ప్రవర్తించావు, అది ఒక్కసారి నువ్వు ఏం చేసుకోవాలి, జ్ఞాపకం చేసుకొని, ఇదిగో అసలు నిన్ను పిలిచిన వాడు పరిశుద్ధుడు, ఆయన సజీవుడు. ఆయన సమాధిలో ఉన్నాడా? సమాధిని గెలిచి మృత్యుంజయుడుగా మరణపు ముళ్ళును విరిచి మన కొరకు మహిమ లోకాన్ని సిద్ధపరచడానికి వెళ్ళాడని నమ్ముతున్నారా? సజీవుడుగా ఉన్నాడు లేదండి? నా విమోచకుడు సజీవుడు. సజీవులుగా ఆయన్ని స్తుతిస్తారు. ఆ సజీవుడైన దేవుడు నిన్ను ఈ దినము చూడడానికి, సన్నిధిలో ఆనందించడానికి, సజీవుల లెక్కలో నిన్ను ఉంచింది దేనికంటే పరిశుద్ధమైన జీవితాన్ని నువ్వు కలిగి ఉండడానికి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పరిశుద్ధమైన జీవితం నువ్వు కలిగి ఉన్నావా? ఒకవేళ నువ్వు పరిశుద్ధమైన జీవితాన్ని కలిగి ఉండకుండా నీ ఆశల చొప్పున, నీ చిత్తము చొప్పున, నీ ఇష్టము చొప్పున నీకు నచ్చినట్లుగా కనుక నువ్వు ప్రవర్తిస్తే, ఇదిగో ఈ 2025 సంవత్సరం నువ్వు ఎలా ఎదుర్కోవాలంటే, ఒక పరిశుద్ధతను కలిగి పరిశుద్ధతతో ఉండడానికి తీర్మానం చేసుకుని పరిశుద్ధుడైన దేవుణ్ణి పరిశుద్ధతతో ఆరాధించున్నట్లుగా నీవు ఈ 2025 సంవత్సరాన్ని ఎదుర్కోవాలి. అందుకే ప్రభువు నిన్ను సజీవుల లెక్కలో ఉంచాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రేమతో పిలిచిన దేవుని ప్రేమ ఎంత గొప్పది, ఎంత గొప్పది. సదాకాలము ఆయనతో ఉండడానికి మనలను సజీవుల లెక్కలో ఉంచాడు. ఎందుకనే తెలుసా? ఈ రోజు నువ్వు సజీవులుగా ఉన్న కారణం ఏంటి తెలుసా? నిన్ను నువ్వు సరి చేసుకోవడానికి ఒక అవకాశం ఇచ్చాడు. నీకుగా నువ్వు మార్పు చెందడానికి ఒక అవకాశం ఇచ్చాడు. నువ్వు అనుకుంటున్నావు, చాలా మందికి లేదు ఈ భాగ్యం, నాకు గొప్ప భాగ్యం ఇచ్చాడు దేవుడు, వచ్చింది, నేను అనుభవించడానికి చాలా బాగుంది. ఈ రోజున ఈ నూతన సంవత్సరాన్ని అనేక మంది ఆయా రీతులుగా లోక సంబంధమైన విషయాల్లో అడుగు పెడుతున్న వారు ఉన్నారు. అవునా కాదండి? అయితే అలాంటి వ్యక్తుల జాబితాలో నిన్ను ఉంచకుండా, ఇదిగో ఈ దినమున సన్నిధిలో నిన్ను కూర్చున్నబెట్టి సజీవ లెక్కలో నిన్నుంచి, నిన్నెక్కడో మంచం మీదో, హాస్పిటల్ బెడ్ మీదో ఎక్కడ ఉంచకుండా శక్తితో, బలముతో నింపి సజీవునిగా ఉంచి ఆయన సన్నిధిలో నిన్ను ఉంచడానికి గల కారణం ఏంటో తెలుసా? నువ్వేదో పెద్ద గొప్ప వ్యక్తివనా, పరిశుద్ధంగా జీవించావనా, అసలు నీలో ఏ కల్మషము లేదనా, అసలు నీలో ఏ పాపము లేదనా, అసలు ఏ దోషము లేదనా, ఏ నేరము నువ్వు చేయదనా, ఏ తప్పు నువ్వు అస్సలు ఏ మాత్రము కూడా కలిగి లేవనా? దేని వలన నీకు ఎంత కృప, దేని వలన దేవుడు నీ మీద ఇంత ప్రేమ చూపించాడు తెలుసా? ఆయన పరిశుద్ధుడు గనుక నిన్ను కూడా పరిశుద్ధంగా జీవించడానికి. ఒకవేళ నీవు మలినం అంటించుకుంటే, మస్తు అంటించుకుంటే, పాపం అంటించుకుంటే, తప్పు చేసి దేవునికి విరోధమైన నడిస్తే, ఆ నడతను సరి చేసుకోవడానికి నీకు ఒక అవకాశం ఇస్తున్నాడు. దేవునికి స్తోత్రం. ఒక దినము గడిచి 2వ దినం మనము చూస్తున్నామంటే కేవలం ఒకే ఒక గురితో మీరు ఉండాలి. ఒకే ఒక పని, ఒకే ఒక ఆలోచన మీకు రావాలి. ఏంటంటే, మరలా నన్ను నేను సరి చేసుకోవడానికి, సరిదిద్దుకోవడానికి, నన్ను నేను ఆయన పోలికలోనికి మార్చబడ్డానికి దేవుడిచ్చిన గొప్ప అవకాశం, దేవుడు నా మీద చూపిన గొప్ప ప్రేమ అని నువ్వు భావించాలి, అని నువ్వు ఆలోచించాలి. ఆ విధంగా నువ్వు పరిశుద్ధంగా జీవించడానికి నిన్ను నీవు మలుచుకోవాలి. నీ తప్పులన్నీ కడుక్కోవాలి. సరి చేసుకుని దేవుని ఎదుట పరిశుద్ధంగా నిలబడడానికి నువ్వేం చేయాలి?
ప్రయత్నం చేయగలిగితే ఈ 2025 సంవత్సరం నీకు ఒక గొప్ప ఆశీర్వాదకరంగా మారబోతుంది. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ రోజు మనం సజీవుల లెక్కలో ఉన్నామంటే మన కృషి కాదు. కృషి లేకని కృప రక్షించెనే, కృతజ్ఞతాస్తుతులర్పింతును, వందనము నీకే నా వందనము. మన కృషి కాదు, కేవలమైన ఉచితమైన కృప మనల్ని ఈ రోజున ఈ విధంగా సజీవుల లెక్కలో ఉంచింది, ఆరోగ్యవంతులుగా ఉంచింది, ఆయన్ని స్తుతించేవారిగా ఉంచింది, ఆయన్ని కొనియాడేవారిగా ఉంచింది, ఆయన్ని ఆరాధించేవారిగా ఉంచింది. ఆయన సన్నిధిలో శక్తితో బలముతో గడపగలిగిన కృప చూపడానికి కారణం ఒకే ఒక కారణం. నీ కృషి కాదు, నీ కష్టం కాదు, నీ ప్రయాస కాదు, నీ పరిశుద్ధత కాదు. నా కృషి, నా కష్టం, నా పరిశుద్ధత కాదు. కేవలము దేవాది దేవుని ఉచితమైన ప్రేమ, దేవాది దేవుని ఉచితమైన కృప మనల్ని ఈ విధంగా నిలబెట్టింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనందరికీ తెలుసు ఈ రోజున ఈ గడియను చూడలేక ఎందరో నిద్రించిన వారు ఉన్నారు. ఈ రోజున మీ చుట్టుపక్కల ఉన్న వారందరిలో చాలా మంది హాస్పిటల్ అనారోగ్యంతో ఉన్నారు. అనేక మంది ఆరోగ్యముతో ఉన్నా కూడా లోక సంబంధమైన విషయాల్లో ఉన్నారు. కారణం ఏంటి తెలుసా? వాళ్ళకు వచ్చినటువంటి ఆ బలం, వాళ్ళు కలిగి ఉన్న శక్తి, వాళ్ళు ఏదో అనుకుంటున్నటువంటి ఆ ఆనందాలన్నీ కూడా మా వల్లే కలిగినాయి అనుకుంటున్నారు. లేకపోతే అసలు దేవుడు మాత్రమే అనుగ్రహించిన కృప అని వారికి తెలియక ఆయా రీతులుగా వాళ్ళు సంతోష సంబరాల్లో మునిగిపోతున్నారేమో కానీ మనమైతే అట్టి రీతిగా ఉండకుండా దేవుని ఉచితమైన కృపను ధ్యానం చేసుకోవడానికి, ఆయన ప్రేమను మనము అనుభవించడానికి, ఆయన రూపంలోనికి మారడానికి ప్రభువే అవకాశాలు ఇస్తున్నాడు. ఒక గంట మనం గడిచిందంటే, ఒక క్షణం మనం గడిచామంటే, ఒక నిమిషం మనం బ్రతికమంటే ఆయన ఉచితమైన కృప కనుక ఆయన రూపంలో మారడానికి, పరిశుద్ధంగా జీవించడానికి దేవుడిచ్చిన ఉచితమైన కృపగా మనం భావించాలి. దేవునికి స్తోత్రం. ఈ 2025 సంవత్సరాన్ని మనం ఎలా ఎదుర్కోవాలంటే పరిశుద్ధముగా ఎదుర్కోవాలి. చెప్పాలి ఎలా ఎదుర్కోవాలి? అందరూ చెప్పారా? మనం ఎలా ఎదుర్కోవాలి? పరిశుద్ధముగా ఎదుర్కోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంకొక ముఖ్య కారణం చెప్పనా? ఇంకొక విషయాన్ని మనం చూస్తే అదే పేతురు గారు రాసిన పత్రిక, మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనాన్ని ఒకసారి చూడండి. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడినటువంటి వంశమును, రాజులైన యాజక సమూహమై ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములు. పూర్వం మనం ఎవరండి? మీరు పూర్వము చీకటి అయి ఉన్నారు, మీరు చీకటిలో ఉన్నారు అన్న దేవుడు. పూర్వం మీరు చీకటి అయి ఉన్నారు. మనమే చీకటి, నేనే చీకటి. చీకటి అంటే ఏంటండి? ఇంత కరెంట్ పోయిందే, మనకంటే ఛార్జింగ్ లైట్లు ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ ఛార్జింగ్ లైట్ల వల్ల మనం వెలుతురులోనే ఉండిపోయాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇందాక కొద్ది నిమిషాలు కరెంటు పోయిందే, అప్పుడు అందరికీ లైటింగ్ లేనప్పుడు చీకటి కమ్ముకుంది చూడండి. ఆ చీకటి గురించి కాదు ప్రభు మాట్లాడింది. పాపం అనే చీకటి గురించి మాట్లాడాడు, దోషం అనే చీకటి గురించి మాట్లాడారు, అజ్ఞానం అనే చీకటి గురించి మాట్లాడారు, శ్రమల కొలిమి అనే చీకటి గురించి ప్రభు మాట్లాడారు. అవునా కాదండి? అజ్ఞానంలో పూర్వం మనం ఉండిపోయాం. ఏది సత్యమో ఏది అసత్యమో తెలియకుండా ఉండిపోయాం. ఆ అజ్ఞానము అనే చీకటిలో మనం ఉన్నప్పుడు, పాపము అనే చీకటిలో మనం ఉన్నప్పుడు, శ్రమ కొలిమిలో నలిగిపోతున్న ఆ చీకటిలో మనం ఉన్నప్పుడు, ఆ పాపములో నుంచి, ఆ యొక్క చీకటిలో నుంచి, ఆ యొక్క ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మనల్ని ఎవరు పిలిచారండి? అజ్ఞానంలో నుంచి పిలిచిన దేవుడు నాడే
ఇప్పుడు చీకటిలో నుంచి అంటే శ్రమ కొలిమిలో నుంచి మనల్ని పిలిచాడని చెప్పుకుంటున్నాగా, అజ్ఞానములో నుంచి జ్ఞానమును దయచేశాడని చెప్పుకుంటున్నాముగా, పాపములో నుంచి విడిపించి పరిశుద్ధులుగా మార్చాడు, ఆయన రక్తం చేత కడిగాడని చెప్పుకుంటున్నాముగా. దేనికంటా ఎంతగా ఆయన ప్రయాసపడింది? ఎందుకని చీకటిలో ఉన్న మనల్ని ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మనల్ని మార్చింది? కారణం ఏంటో చెప్పనా? ఆయన గుణాతిశయములను మనము ప్రచురము చేయు నిమిత్తము దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఏంటి ఆయన గుణాలు? ఏంటండి? ప్రేమ ఆయన గుణం, క్షమ ఆయన గుణం, పరిశుద్ధత ఆయన గుణం. అవునా కదండి? దేవుని చిత్తాన్ని నెరవేర్చడం ఆయన గుణం, దేవుని రాజ్యం కోసం ప్రయాసపడటం ఆయన గుణం. ఆయన గుణాతిశయములను ఇప్పుడు మనం ఏం చేయాలంట? ప్రచురము చేయాలి. అంటే ప్రచురము చేయడం అంటే ఎలా చేయాలి? నిలబడి దేవుడు ప్రేమ ఉన్నాడు, మా యేసుక్రీస్తు ప్రభు వారు ప్రేమ అంటే సరిపోయిందా? చెప్పాలి మీరు. 4 మాటలు ఎవరైనా చెప్తారు, 4 మాటలు ఎవరైనా చెప్తారు. మా దేవుడు క్షమిస్తాడండి అని ఎవరైనా చెప్తారా? అయితే మా దేవుడు పరిశుద్ధుడు అని ఎవరైనా చెప్తారు. ఇప్పుడు గుణాతిశయములను ప్రచురము చేయడం అంటే ఏంటో తెలుసా? దేవుడు పరిశుద్ధుడు అని చెప్తున్నామే, ఆ పరిశుద్ధత మన ద్వారా విన్న ప్రజలు మనలో చూడగలగాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మా దేవుడు ఎంతటి ఘోర పాపినైనా, ఎన్ని తప్పులు చేసిన వాడైనా క్షమించు ప్రభు అంటే క్షమిస్తాడు అని చెప్పామే. మన నోటి ద్వారా ఆ మాట విన్నారే, ఆ మాట విన్నవారు మనలో ఆ క్షమా గుణాన్ని చూడగలగాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఎవరిని కాదనక అందరినీ కూడా సమానముగా ప్రేమించువాడు. అవునా కదండి? అందరినీ ప్రేమించేవాడు. నీలో ఈ క్వాలిటీ ఉంటే ప్రేమిస్తా, నీకు అది ఉంటే ప్రేమిస్తా, ఇది ఉంటే ప్రేమిస్తాను కాదు. ఆయన ప్రేమ అయి ఉన్నాడు. ఆయన ప్రేమ చాలా గొప్పది. మా దేవుడు ఎవరినైనా ప్రేమిస్తాడండి అని చెప్పడం కాదు, దైవికమైన ప్రేమతో నీవు ఇతరులకు ప్రేమను చూపాలి. వాళ్ళు బాధలో ఉన్నప్పుడు ప్రేమను ఎలా చూపిస్తాం? అంటే దైవికమైన ప్రేమను ఎలా చూపిస్తాం? వాళ్ళు బాధలో ఉన్నప్పుడు ఓదార్చాలి. వాళ్ళకి ఏమైనా సహాయం అవసరమైతే మన చేతనైన సహాయం వాళ్ళకి చేయాలి. అవునా కాదండి? వాళ్ళ హృదయం గాయపడినప్పుడు 4 ఆదరణ మాటలతో వాళ్ళని ఆదరించాలి. కొంతమంది ఉంటారండి, ఎద్దు పుండు కాకికి ముద్దు. తెలుసండి ఆ సామెతన్నారా? ఎద్దు పుండు కాకికి ముద్దు అన్నట్లు. వాళ్ళు ముందుగానే బాధలో ఉంటే వీళ్ళెళ్ళి ఇంకా అలా జరిగిందా జరగకేం చేస్తుంది? నువ్వు చేసిన దానికి అనుభవించు. వాళ్ళు చేసిన దానికి అనుభవిస్తున్నందుకు వాళ్ళు ముందుగానే ఏం చేస్తున్నారంటే బాధపడుతున్నారు, కుమిలిపోతున్నారు. అయ్యో నేను ఈ పని చేయడం వల్ల నేను ఇంత బాధపడాల్సి వస్తుందని వాళ్ళు కుమిలిపోతూ ఉంటే మరలా వెళ్ళి దాని మీద ఏం చేస్తున్నారంటే కారం చల్లుతూ ఉంటారు. కత్తిపోటు లాంటి మాటలు మాట్లాడి వాళ్ళని బాధ పెడుతూ ఉంటారు, గాయపరుస్తూ ఉంటారు. బాధలో ఉన్న వారికి ఆదరణ కలిగించేది దేవుని ప్రేమ. నెమ్మది లేని వారికి, సమాధానము లేని వారికి నెమ్మదిని, సమాధానమును కలగజేసేది దేవుని ప్రేమ. ఆ ప్రేమను మనలో చూడగలగాలి. మన మాట తీరులో వాళ్ళు చూడగలగాలి. మన మాటల్లో వాళ్ళు ఆదరణ పొందాలి. మన మాటల్లో వారు నెమ్మదిని పొందాలి. మన మాటలో వాళ్ళకి సమాధానం రావాలి. మన మాటలో వారికి మనలా తిరిగి జీవిస్తామనే ధైర్యం కలగాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అది దైవికమైన ప్రేమ, అది దైవికమైనటువంటి గుణం. చీకటిలో నుంచి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మనలను పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయి నిమిత్తమే నిన్ను నన్ను ఈ సంవత్సరం అంతా కాపాడి క్షేమమిచ్చి సజీవుల లెక్కలో ఉంచాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నీవు నేను సజీవులుగా ఎందుకున్నామండి? మనము పరిశుద్ధంగా ఉండాలి కాబట్టి, పరిశుద్ధ జీవితాన్ని కలిగి జీవించాలి కాబట్టి మనల్ని ఆయన సజీవుల లెక్కలో ఉంచాడు. రెండో విషయం ఏం చెప్పుకున్నాం? మనల్ని ఎందుకు సజీవుల లెక్కల్లో ఈ 2024 సంవత్సరం అంతా కాపాడాడు? ఆయన గుణాతిశయములను, ఆయన ప్రేమను, ఆయన క్షమను, ఆయన దైవిక లక్షణాలను మనము ప్రచురము చేయు నిమిత్తం, మనలో వాటిని చూపించు నిమిత్తం దేవుడు మనల్ని సజీవుల లెక్కల్లో ఉంచాడు.
దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకో విషయాన్ని చూద్దాం. అదే పేతురు గారి మొదటి పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం చూడండి. 2:20. తప్పిదమునకై దెబ్బలు తిరిగినప్పుడు మీరు సహించిన యెడల మీకేమి ఫలము? మేలు చేసి బాధపడినప్పుడు మీరు సహించిన యెడల అది దేవునికి హితమగును. ఇందుకే మీరు పిలువబడ్డారు. దేవునికి స్తోత్రం. మరలా మీరు పిలువబడ్డారు అని చెప్తున్నారు కదా. మీరు ఎందుకు సజీవుల లెక్కలో ఉన్నారో తెలుసా? తప్పు చేసి దెబ్బ అనుభవించారనుకోండి, తప్పు చేసి శిక్ష అనుభవించారనుకోండి, ఏంటనండి నాకే వచ్చేస్తున్నాయి ఈ కష్టాలు, నాకే వచ్చేస్తున్నాయి ఈ బాధలు అని అన్నాం అనుకోండి, ఏమైనా అర్థం ఉంటుందా? పోనీలండి, నాకు కాబట్టి ఇంకెవరికి కష్టాలు అని సహించుకుంటున్నాను అని ఫీల్ అయ్యాను అనుకోండి, ఏమైనా అర్థం ఉందా? కారణం ఏంటి? నేను తప్పు చేశాను, తప్పు చేసిన దానికి శిక్ష అనుభవిస్తున్నాను. దానికి పోయి నేను కాకపోతే దేవుడే సహించుకున్నాడండి, మరి నేను సహించుకోనా? అబ్బా, దేవుడు దేనిలో సహించుకున్నాడో మనం దేనిలో సహించుకోవాలి. అది పోయింది. తప్పు చేసి శిక్ష అనుభవిస్తూ మనకు కాబట్టి ఇంకెవరికి వస్తుంది, సహించుకున్నామండి, ఏం కాదులండి. దానివల్ల ఏమి లేదంట, ఫలము లేదు, ఫలం లేదు. మరి దేని వల్ల ఫలము? ఏదంటే దేవునికి ప్రియము, హితము, మంచిది అని కనుక మనం ఆలోచన చేస్తే, ఏ విషయం దేవునికి మంచిదంటే, ఒకవేళ మనం ఎదుటి వ్యక్తికి ఏం చేసామండి? మేలు చేసాం. మనం ఎదుటి వ్యక్తికి ఏం చేసాం? మేలు చేసాం. మేలు చేసాం కదా, మన ద్వారా ఒక వ్యక్తి మేలు పొందాడు కదా. ఇప్పుడు ఆ వ్యక్తి తిరిగి మనకు కృతజ్ఞత భావం కలిగి ఉండకుండా, కృతజ్ఞతను చూపకుండా, ఆ వ్యక్తి మనల్ని నిందిస్తున్నాడు, ఆ వ్యక్తి మనల్ని తోలనాడుతున్నాడు, ఆ వ్యక్తి మనల్ని అవమానిస్తున్నాడు, ఆ వ్యక్తి మనల్ని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నాడు అనుకోండి. ఆ వ్యక్తి ఎవరు? మన ద్వారా మేలు పొందిన వ్యక్తి. మన ద్వారా మేలు పొందిన వ్యక్తి మనల్నే నిందలు వేస్తూ మనల్ని బాధ పెట్టారు అనుకోండి, అప్పుడు పోనీలే, సహించుకుందాం, వాళ్ళే మాడతారులే, ప్రార్థన చేద్దాం అని సహించుకున్నావు అనుకోండి, ఇది దేవుని దృష్టికి మంచిది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. తప్పు చేసి దెబ్బలు అనుభవించి నేను సహిస్తున్నాను అనుకోవడం కాదు, మేలు చేసి కీడు అనుభవించి నువ్వు సహిస్తే దేవునికి చాలా మంచిదంట. దేవుని దృష్టిలో ఇది చాలా గొప్పదంట. ఇప్పుడు ఏమన్నాడండి? అందుకే మీరు సజీవుల లెక్కల్లో ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు 2025వ సంవత్సరం దేవుడు మనకి ఎందుకు అనుగ్రహిస్తున్నాడండి? మనము మేలు చేసి, ఒకవేళ మన ద్వారా మేలు పొందిన వారి దగ్గర నుంచి మనం కీడు అనుభవించాల్సి వచ్చినా మనము సహించుకునేందుకే దేవుడు మనకి ఏం చేస్తున్నాడు? సజీవుల లెక్కల్లో ఉంచి ఆయుష్ని పొడిగిస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మరి ఏమండి, 2025 సంవత్సరంలో మాకు ఆశీర్వాదాలు ఉండవా? పరిశుద్ధంగా జీవించమంటున్నారు, తప్పులన్నీ సరి చేసుకోమంటున్నారు, బాగానే ఉంది. ఆయన గుణాతిశయాలు ప్రచురణ చేయమంటున్నారు, సరే అలా చేయడానికి ప్రయత్నం చేస్తాం. మరి మేలు చేసి కీడు కూడా అనుభవించమంటున్నారు, పోనీ దానికి కూడా ఓకే. మరి మాకేం ఆశీర్వాదాలు లేవా? ఈ 2025 సంవత్సరం మాకు ఆశీర్వాదాలు రావా? దానికి మమ్మల్ని పిలవలేదా? దానికి కదా మమ్మల్ని సజీవుల లెక్కల్లో ఉంచింది. ఇంకా మాకు ఈ కష్టాలేనా, ఇంకా మాకు ఈ బాధలేనా, ఇంకా మాకు ఇరుకు ఇబ్బందులేనా అని అనుకుంటున్నారా? అయితే ఈ వాక్యం చదవండి. అదే పేతురు గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం చదవండి. 3:9. ఆశీర్వాదమునకు వారసులగుటకే మీరు పిలువబడితిరి కనుక కీడుకు ప్రతి కీడైనను దోషణకు ప్రతి దోషణ అయినను చేయక వారిని ఏం చేయాలంటండి? దీవించాలంట. ఏమండి వింటున్నారా? ఇప్పుడు మిమ్మల్ని సజీవ లెక్కలో ఉంచింది దేనికో చెప్పనా? మిమ్మల్ని ఆశీర్వదించడానికి, మీరు ఆశీర్వాదాలు అనుభవించడానికి, మెండైన ఆశీర్వాదంతో ప్రభువారు 2025 సంవత్సరంలో మిమ్మల్ని ఆశీర్వదించబోతూ ఉన్నారు.
ఆ ఆశీర్వాదాలు పొందుకోవాలి అంటే అందుకే మన సజీవ లెక్కల్లో వచ్చానని చెప్పాడు. ఓకేనండి. అయితే అవి పొందుకోవాలంటే ఒక చిన్న పని చేయాలంట. అవి పొందుకోవాలంటే ఏం చేయాలండి? ఒక చిన్న పని చేయాలి. ఏంటా చిన్న పని? ఏంటా చిన్న పని అంటే అక్కడే చెప్పాడు, కీడుకి ప్రతి కీడు చేయొద్దు. ఏం చేయొద్దండి? కీడుకి ప్రతి కీడు చేయొద్దు, దూషణకు ప్రతి దూషణ చేయొద్దు. ఇప్పుడు వాళ్ళు మీరు మేలు చేశారు, వాళ్ళు కీడు చేశారు. ఇప్పుడు వాళ్ళని ఏమన్నారంట? నువ్వు దేవుడు మిమ్మల్ని దీవించునుగాక అనాలి. వాళ్ళు మిమ్మల్ని ఇష్టం వచ్చినట్లుగా నిందలేశారు, మీ మీద ఇష్టం వచ్చినట్లుగా దూషణ మాటలు పలికారు, నానా మాటలు ఉన్నారు మిమ్మల్ని. అసలు మీ తప్పేమీ లేదు, మీ పొరపాటేమీ లేదు. అసలు మీరు చేసింది తరచి చూసినా, ఎంత తరచి చూసినా చిన్న తప్పు కూడా మీలో లేదు. కానీ వాళ్ళే అనవసరంగా మీ మీద నిందలేశారు, అవమానించారు, దూషణ మాటలు పలికారు. వాళ్ళ మాటల చేత మీ హృదయాన్ని గాయపరిచారు. అయినా 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 వాళ్ళు దూషించారని నువ్వు కూడా దూషించకుండా వాళ్ళని ఏం చేయాలంట? చెప్పాలి. వాళ్ళని ఏం చేయాలి? దీవించాలంట. అందుకే మీరు పిలువబడ్డారు. ఈ రెండు విషయాలు కనుక మీరు చేస్తే, ఈ రెండు విషయాలు, కీడు చేస్తే ప్రతి కీడు చేయొద్దు, మేలే చేయండి, దీవించండి. వాడు ఒకవేళ మిమ్మల్ని దూషిస్తే మీరు వాళ్ళని ఆశీర్వదించండి. వాళ్ళు దూషిస్తే మీరు దీవించండి. అప్పుడు దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకే మీరు సజీవ లెక్కల్లో ఉన్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మనం సజీవ లెక్కలో ఎందుకున్నామండి? ఒకటి, పరిశుద్ధంగా జీవించడానికి. రెండు, ఆయన గుణాతిశయాలు ప్రచురము చేయ నిమిత్తము మనలో ఆయన గుణాలు, స్వభావాలు చూపించాలి. మూడోది దేనికంటే? మూడోది దేనికి? మేలు చేసి కీడు అనుభవించడానికి. నాలుగోది దేనికంటే? ఆశీర్వాదాలు అనుభవించడానికి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సజీవ లెక్కల్లో 2024 సంవత్సరం అంతా కూడా మనల్ని ఉంచిన కారణం ప్రభు వారు సూటిగా తేటగా మాట్లాడి ఉండగా 2025 సంవత్సరాన్ని ఎదుర్కోబోతున్న మనం, 2025 సంవత్సరాన్ని ఎదుర్కోబోతున్న మనం ప్రార్థనాపూర్వకంగా ఎదుర్కొందామా? ప్రభు ఈరోజు 4 విషయాలు చెప్పారు. ఏంటంటే అవి? పరిశుద్ధంగా ఉండాలి, ఆయన స్వభావాలు ఇతరులకు చూపించగలగాలి. మూడోది, మేలు చేసి కీడు అనుభవించాలి. నాలుగోది, ఆశీర్వదింపబడాలి. ఈ 4 విషయాల కోసమే నిన్ను నన్ను ప్రభువారు సజీవుల లెక్కల్లో ఉంచారు. కనుక ఆ రీతిగా మనం ఎందుకు సజీవుల లెక్కల్లో ఉండాం, ఎందుకు అనారోగ్యం కాకుండా, హాస్పిటల్లో ఉండకుండా, మంచం మీద పడకుండా ఆయన సన్నిధిలో ఉన్నామో, ఈ విషయాలు ప్రభువారు సూటిగా తేటగా మనతో మాట్లాడి ఉండగా ఆ మాటలను ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటూ మనము ఈ 2024 సంవత్సరం అంతా ఏవి పాటించాం, ఏది పాటించలేదు, ఎలా జీవించాం, ఎలా జీవించలేదు మనకి పూర్తిగా తెలుసు. కనుక కొద్ది సమయం అలాగా ప్రార్థనలో గడుపుదాం. ప్రార్థనలో గడుపుతూ మనము నూతన సంవత్సరాన్ని ఎదుర్కొందాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రతి ఒక్కరం కూడా ప్రార్థన చేసుకుందాం బిడ్డలారా.